హాయ్! హలో గైస్. దిస్ ఈజ్ అఖిల్. సో, ఇవాళ మీరు చూడబోతున్నారు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లనేటివి అయితే చాలా వరకు అంటే వచ్చినాయా? రాలేదా? ఏంటి అని చెప్పేసైతే చాలామంది అడుగుతున్నారు. అయితే దాంట్లో భాగంగా ఇవాళ మనం చూద్దాం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక వెబ్‌సైట్ అయితే అందించారు. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనం మన దానికి సంబంధించిన అప్లికేషన్ ఐడీ గాని, లేదంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ కొడితే మనకు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న పేరుందా? లేదా? ఏంటి అని జెప్పేసయితే మనం మొత్తం పూర్తి వివరాలైతే చూడొచ్చు. సో, ముందుగా అయితే మీరు గూగుల్‌లో ఇందిరమ్మ ఇండ్లు అని జెప్పేసి టైప్ అయితే జేయాల్సొస్తది. సో, మీరిలా టైప్ చేయగానే ఫస్ట్ మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తది. దీని తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏదైతే కనబడుతుందో ఇందిరమ్మ ఇండ్లు అనేసి ఇది క్లిక్ చేయగానే మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో, ఇక్కడికొచ్చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ హోము, ఆర్‌టీఐ గైడ్‌లైన్స్ ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది గదా! సో, ఇక్కడికొచ్చేసి మీరు అప్లికేషన్ సెర్చ్ చేస్తే మనకైతే ఇలా చూపెడుతుంది. సో, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకిక్కడ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడీ లేదంటే ఎఫ్‌సీఎస్ కార్డ్ నంబర్ అని జెప్పేసి అడుగుతుంది. సో, మాక్సిమం మీరైతే మొబైల్ నంబర్ లేదంటే ఆధార్ కార్డ్ లేదంటే అప్లికేషన్ ఐడీ అయితే చూడండి. సో, ఇక్కడ నేనొచ్చేసి ఏంటంటే మొబైల్ నంబర్ తీసుకుంటున్నాను. సో, జనరల్‌గా సో, మీరిలా నంబర్ టైప్ చేయగానే మీకిలా అయితే కనబడుతుంది. సో, ఇక్కడ అప్లికేషన్‌తో నంబర్ గాని సో, మనకిదొచ్చేసి అప్లికేషన్ నంబర్ ఇంతకుముందుకు ఏదైతే చెప్పానో సో, అది నంబరు. మన వరంగల్ గాని, లేదంటే విలేజ్ ఆధార్ నంబరు, సర్వే నేము, సో, ఇంకా దానికి సంబంధించిన క్లయింట్ పేరు గాని, లేదంటే సర్వే మొబైల్ నంబరు. సో, ఇవన్నీ వచ్చేసి మనకైతే డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేందంటే ఇదొచ్చేసి మనకు లీస్ట్ టైపు. సో, ఈ లీస్ట్ టైపు ఎంత అంటే 1 నంబర్‌లో ఉంది. అప్లికేషన్ స్టేటస్ ఏంటి? సర్వే కంప్లీటెడ్. సో, సర్వే అయితే కంప్లీట్ అయినట్టు చూపెడుతుంది. ఒకవేళ అసలు ఇందిరమ్మ ఇండ్లు అంటే సర్వే కంప్లీట్ అయింది. కానీ ఇందులో ఇల్లు వచ్చిందా? లేదా? అనేది తెలియాలి అంటే మనకిక్కడైతే సర్వే కంప్లీట్ అయింది. బట్ ఇంకా రాలేదు. ఇంకా ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటే గనక జనరల్‌గా మీరైతే ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని ఉందిగా. సో, ఇది క్లిక్ చేస్తే గనక అంటే మనం దీనికి సంబంధించి ఇందులో రాలేదు మాకు, మా పేరు లేదు అని జెప్పేసి మీరు అనుకుంటే గనక ఇక్కడ ఏదైతే నంబర్ ఉంటదో ఆ నంబర్‌కైతే మనకు ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. సో, మీరు ఆ ఓటీపీని క్లిక్ చేస్తే గనక సబ్మిట్ కొట్టేస్తే మీకు అక్కడ మీ పేరు, మీ ఈ ఊరు, ఏంటి, ఏం జేస్తున్నారు, మీకు ఇల్లు ఎందుకు రాలేదని జెప్పేసి మొత్తం మీరైతే మీ ప్రాబ్లమ్‌నంతా ఒక డ్రాప్ బాక్స్‌లో అయితే ఇక్కడ చేసేసుకొని దాన్ని సబ్మిట్ కొట్టినట్టయితే వాళ్ళకైతే మన ప్రాబ్లమ్ ఏంటనేది డైరెక్ట్ వెబ్‌సైట్ త్రూగా గవర్నమెంట్‌కైతే తెలుసు. సో, దాని త్రూగా మనం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు మనకొచ్చిందా? లేదా? ఒకవేళ ప్రాబ్లమ్ ఏంటి? ఏమన్నా ల్యాండ్ పేపర్స్ ఎక్కడన్నా ఏదన్నా ఉందా? అని జెప్పేసయితే వాళ్ళు క్లియర్‌గా మనకైతే మెన్షన్ జేయడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ ద వీడియో అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.